బీసీ గోల్డ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోకుండా బాల్ని సిబిఐ కోర్టుకు పంపించారు. అసెంబ్లీ నిర్ణయం కాబట్టి అక్కడికి పంపించామని మీరు చెప్పవచ్చు. కానీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ విధంగా సిబిఐని విశ్వసిస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ మీకు 8 లోక్సభ సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 లోక్సభ సీట్లు వచ్చాయి. అంటే మీతో సమానంగా మేము కూడా తెలంగాణలో సగం శాతం స్టేట్లో మేము విస్తరించాము అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు? నేను ఈశ్వర్రెడ్డి గారు, మీరు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, అరెస్టు చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, ఛార్జ్షీట్ వేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మేము అరెస్టు చెయ్యాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు. 17A మ్యాండేట్, యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, దట్ ఈజ్ వై ఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం, అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీద అయినా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చట్టం మేము అది వివిధ సంస్థలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం. మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి, అందులో వ్యాప్కోస్ ఉంది. వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇప్పుడు NDSA రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జు, లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్, వీళ్ళందరూ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ మీద విచారణ చేయాలంటే దేశ స్థాయిలో విచారణ చేయగలిగిన సంస్థ ఉండాలని సిబిఐకి ఇచ్చినాం. మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది, వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధము. ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇది లిట్మస్ టెస్ట్, వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు. ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ను జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్కు పిలవలేదు? ఎందుకు ఆఖరి నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు? ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన జూబ్లీ హిల్స్లోనే ఉంటాడు. విశ్వేశ్వరరెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా? ఎవరెవరైతే బీఆర్ఎస్కు 100% వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు రానిచ్చిందా? ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా, బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా. మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా
బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? చిన్న చిన్న ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు, నరేంద్ర మోడీని తీసుకొచ్చారు, అమిత్ షాని తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు. మీరే కదా సాక్షి. జూబ్లీహిల్స్లా ఒక్క పిట్టనన్న వచ్చి వాలిందా బీజేపీది? ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. యోగిని ఎందుకు తీసుకురాలి? హిమంత బిశ్వ శర్మని ఎందుకు తీసుకురాలి? అస్సాం చీఫ్ మినిస్టర్ని. పోనీ రేఖా గుప్తాని ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలవలే? ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి అయ్యలేదని అడగలేదు? ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు? ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ మీద మాట్లాడతలేడు? ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్లో కూలగొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు? మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీ వాళ్ళు. సెక్రటేరియట్లో బోనాలు తీసుకునే దేవతను, 100 ఏళ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు. కాకపోతే సినిమా ఎటుపోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది. జకీర్ గారు ఒక నిమిషం, జకీర్ గారు సెకండ్ ఏం అడిగారు? సార్ నమస్తే సార్. మంచిదే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, హిందువులంతా మా కోటేయమని బండి సంజయ్ గారు అన్నారు. డిపాజిట్ పోతే హిందువులు వాళ్ళతో లేరని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు డిపాజిట్ వస్తే ఆఫ్ కాదు, మొత్తం ఈ దేశమే కాదు, పక్క దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా గెలిచినట్టే బీజేపీ వాళ్ళు. డిపాజిట్ తెచ్చుకోమని ఎట్లనే చేసి జూబ్లీహిల్స్లో. జకీర్ గారు నమస్తే సార్. జూబ్లీహిల్స్ ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అంటే కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి. ఒకటి, ఇందులో ప్రధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ యూనిట్ ఒకటి పెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే అక్కడ యూత్ కోసం ఇది, తర్వాత ఉమెన్ అండ్ అంటే వితంతువులు, అట్లాగే సింగిల్ మహిళల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఏదైనా ఒక సంస్థను పెట్టాలని కోరుతున్నారు. అట్లాగే జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఒక డిమాండ్ ఉంది చాలా కాలంగా. అండ్ ఏరియా హాస్పిటల్ కూడా జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్లో కావాలంటున్నారు. జకీర్ గారు మీరు క్వశ్చన్ విజ్ఞప్తులు కాదు. సో డెఫినెట్గా జకీర్ గారు ఏటీసీ ఇప్పుడే మంజూరు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మీరు చెప్పారు, ఇమ్మీడియట్గా మంజూరు చేస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. మిగతా నేను డిపార్ట్మెంట్కి మీరు ఒక చిన్న చిట్టి పంపండి. ఆ ఏమేమి ఇష్యూస్ను ఆల్రెడీ స్కూల్స్ కోసం నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికులు అక్కడ ఉన్న వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా పెట్టి మంచి స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం. ఇతర మీరు మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో చెప్తున్నాను. ఉమెన్ డిగ్రీ కాలేజ్ అంటే సిటీలో చాలా కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో కాలేజ్ పెట్టడంలో కొన్నిసార్లు ఫీజిబిలిటీ ఉంటున్నది, ఉండలేదు. నిజంగా అక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు. డెఫినెట్గా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లీహిల్స్ డెవలప్మెంట్కు మేము సహకరిస్తాం. ఎమ్మెల్యే ఉంటే నవీన్ యాదవ్ రెగ్యులర్గా జకీర్ గారికి శ్రమ లేకుండా అప్పుడు నవీన్ యాదవ్ ఈ సమస్యలన్నిటి మా దృష్టికి తెస్తాడు. నవీన్ యాదవ్కి బాధ్యత అప్పచెప్పుది.